ఓకే మా. సో ఫిఫ్త్ పాయింట్ వరకు చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి. సో టెస్ట్ చేస్తుంది వాటర్ని. ఇట్ విల్ టెస్ట్ ద వాటర్ అండ్ ఫుడ్. ఎట్లా టెస్ట్ చేస్తుంది? ఏది టెస్ట్ చేస్తుంది? ప్రీ ఓరల్ సీలియేటెడ్ స్ట్రక్చర్ అన్నాం కదా. సో దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టెస్టింగ్ ద వాటర్ అండ్ ద ఫుడ్ని ఉన్న వాటర్ని టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఏది యూజ్ అవుతుంది? సో సీలియేటెడ్ స్ట్రక్చర్, ఇది ప్రీ ఓరల్ సీలియేటెడ్ స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. సో వీటిని ఏమంటాం? ట్రూ సీలోమేట్స్ అంటాం. ఓకేనా? సో ఎకెనోడెర్మటా, హెమికార్డేటా, కార్డేటా అని ఏమంటాం? ట్రూ సీలోమేట్స్. సో వీటిని ఎంటిరో సీలోమేట్స్ అన్నా ఒకటే, ట్రూ సీలోమేట్స్ యూ సీలోమేట్స్. ఓకేనా? సో అది. సో సీలోము డివైడ్ అవుతుంది ప్రోబోసిస్ సీలోమ్గా. అంటే మనం డివైడ్ చేస్తున్నాం కదా, ప్రోబోసిస్, కాలర్, ట్రంక్ అని. సో అక్కడ ఉండే సీలోమ్ ప్రోబోసిస్ సీలోమ్, కాలర్ సీలోమ్ అండ్ ట్రంక్ సీలోమ్. ఓకేనా? సో ఎలిమెంటరీ కెనాల్. ఈ ఎలిమెంటరీ కెనాల్ ఎట్లా ఉంటుంది? స్ట్రైట్ ఎలిమెంటరీ కెనాల్ ఉండొచ్చు, లేదా యూ షేప్ ఉండొచ్చు. ఓకేనా? సో ఇవి ఎక్కడికి ఓపెన్ అయితే యానస్ లోపలికి ఓపెన్ అవుతాయి. సో ఇట్ బిగిన్స్ విత్ ద మౌత్ అండ్ ఎండ్స్ విత్ ద యానస్. ఇది మౌత్ అనుకోండి. సో ఇట్ ఈస్ ఎండింగ్ విత్ ద యానస్. ఇది మౌత్ అయితే ఇది యానస్. ఓకేనా? సో నోరు, అవస్కర రంధ్రం, అది ఎలిమెంటరీ కెనాల్. స్ట్రైట్ ఉండే ఎలిమెంటరీ కెనాల్ లేదా యూ షేప్లో ఉండేటువంటి ఎలిమెంటరీ కెనాల్ ఉండొచ్చు. ఓకేనా? సో బకల్ డైవర్టికులం అనే దాన్ని ఫస్ట్ దీన్ని నోటోకార్డ్ అనుకున్నారు. అందుకే దీన్ని కార్డేట్స్లో కూడా కొంతమంది యాడ్ చేస్తారు. ఓకేనా? సో నోటోకార్డేట్, పృష్ఠవంశం అంటాం కదా. సో పృష్ఠవంశం అనుకున్నారు, కానీ అది ఇట్ వాజ్ నాట్. లేటర్ ఆన్ ఇది నోటోకార్డ్ కాదు అని తెలుసుకున్నారు. ఓకేనా? సో అది ఎక్కడ ఉంటుంది? ప్రోబోసిస్లో ఉంటుంది, బకల్ డైవర్టికులం. ఓకే. సో రెస్పిరేషన్ ఏంటి? ఫెరింజియల్ గిల్స్ అనేకం ఉండొచ్చు. సో దే మే బి మెనీ నంబర్. ఓకేనా? సో ఫెరింజియల్ గిల్స్ ద్వారా రెస్పిరేషన్ జరుగుతుంది. ఓకే. సో అనదర్ వన్ ఫీచర్ ఇది చూడండి. ఇందాక మనం కొన్ని కార్డేట్ లక్షణాలు అన్నాం కదా. సో హియర్ నాన్ కార్డేట్స్ గిల్ రెస్పిరేషన్ జరుపుకుంటుంది అంటున్నాము. మరి నాన్ కార్డేట్ లక్షణం ఏంటి? యూజువల్గా హార్ట్ మనకి ఎటువైపు ఉంటుంది? వెంట్రల్ హార్ట్ కదా, హ్యూమన్ బీయింగ్స్లో వెంట్రల్ హార్ట్. సో మనకి కార్డేట్స్, కానీ దీంట్లో అది కాదు. ఏంటి? నాన్ కార్డేట్ లాగా డార్సల్ హార్ట్ ఉంటుంది. డార్సల్ హార్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. ఎర్త్వామ్ లాంటి ఫీచర్ కదా. సో డార్సల్ హార్ట్, బ్లడ్ వాస్కులర్ సిస్టమ్. బ్లడ్ అనేది ఏంటి? కలర్లెస్, ఏ రంగు ఉండదు. దేనికి? బ్లడ్కి. సో బ్లడ్ ఈజ్ కలర్లెస్. ఓకేమా? దెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫీచర్, నర్వస్ సిస్టమ్లో ఏంటి? ఎపిథీలియల్ నర్వ్ ప్లెక్సెస్. అంటే బ్లడ్ వెజల్స్తో పాటుగా నర్వ్స్ అనేవి ఉన్నాయి. ఎపిథీలియం నుండి దిరవైన ఎపిథీలియల్ నర్వ్ ఫ్లెక్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో నర్వ్ కార్డ్ ఎట్లా ఉంటుంది? డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్. ఇది మళ్ళీ కార్డేట్ క్యారెక్టర్. సో డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్. ఎగ్జాంపుల్ బెలనోగ్లాసెస్. ఓకేనా? సో బెలనోగ్లాసెస్. లేటరల్ నర్వ్స్ దేంట్లో ఉంటాయి? లెమెటిన్స్లో లేటరల్ నర్వ్స్ అంటే పార్శ్వనాడులు అంటాం కదా. సో పార్శ్వనాడులు. ఓకేనా? సో అవి పార్శ్వనాడులు అనేవి ఏంటి? నెమటిన్స్లో ఉంటాయి. ఓకేనా? సో అది నర్వస్ సిస్టమ్. సో రెస్పిరేషన్ త్రూ ఫెరింజియల్ గిల్స్. ఓకే. సర్క్యులేషన్ త్రూ ద డార్సల్ హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్. నర్వస్ సిస్టంలో ఏముంటాయి? ఎపిథీలియల్ నర్వ్ ప్లెక్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఎక్స్క్రీషన్ ఎలా జరుగుతుంది? విసర్జన. ప్రోబోసిస్ గ్లాండ్ అనేది ఉంటుందమ్మా యాంటీరియర్ రీజన్లో, లేదా కొన్నిట్లలో గ్లోమరులస్ అనేది ఉంటాయి. కిడ్నీలో మనం గ్లోమరులస్ అంటాం కదా. సో ఆ గ్లోమరులస్ ద్వారా కూడా ఇక్కడ ఎక్స్క్రీషన్ అనేది జరగవచ్చు వాటి ద్వారా.
యూనిసెక్షువల్ ఆర్ బైసెక్షువల్ అంటే సెక్సెస్ సపరేట్గా ఉండొచ్చు లేదా సెక్సెస్ మే బి సెపరేట్ ఆర్ దే మే బి యునైటెడ్. ఓకేనా, ఆడవి మగవి అనేవి వేరువేరుగా ఉండొచ్చు లేదంటే ఒకే దాంట్లో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలు అనేవి ఉండొచ్చు. ఓకేనా, సో ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ కూడా జరుగుతుంది. ఫలదీకరణ అనేది అంతర్ ఫలదీకరణ. ఓకేనా, సో ఎసెక్షువల్ రీప్రొడక్షన్ బడ్డింగ్ ద్వారా జరుగుతుంది కొన్నిట్లలో. డెవలప్మెంట్ అనేది ఏంటి, ఇండైరెక్ట్ అంటే డింబక దశ, లార్వల్ స్టేజ్ ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్ డెవలప్మెంట్. డింబక దశ అనేది ఉంటుంది కాబట్టి పరోక్ష అభివృద్ధి అనేది జరుగుతుంది. ఓకే, సో క్లాసిఫికేషన్ తీసుకుంటే హెమికార్డెట్స్లో 2 తరగతులు 2 క్లాసెస్గా డివైడ్ అవుతుంది. సో వన్ ఈజ్ ఎంట్రో న్యూస్టా, అనదర్ ఈజ్ స్టీలో బ్రాంకియేటా. ఓకేనమ్మా, సో వీటికి ఎగ్జాంపుల్స్ చూడండి, బెలనోగ్లాసెస్, సాకోగ్లాసెస్. ఇది యూ కాదు, సాకోగ్లాసెస్ సిసి. సో సాకో గ్లాసెస్. టీలో బ్రాంకేటాలో సెఫాలోడిస్కస్ అండ్ ర్యాప్డోప్లూరా అనేవి వీటి ఎగ్జాంపుల్స్. ఇవి జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ హెమికార్డేటా. సో ఇది 15 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద జనరల్ క్యారెక్టర్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ హెమికార్డేటా అని క్వశ్చన్ అడగవచ్చు. ఓకేనమ్మా, సో నోట్స్ రాసుకొని ఫస్ట్ సెకండ్ సెమ్ అని పెట్టి హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ లెసన్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ హెమికార్డేటా అని రాయాలి. ఓకేమా, ఓకే.